అంతా నీ భ్రమ. నేను పన్నిన పద్మవ్యూహంలో అతి చాకచక్యంగా నువ్వు తప్పించుకున్న నీకు నా జోహార్లు. అక్కడ మా వాళ్ళ చేతిలో నువ్వు తప్పించుకుని ఉండవచ్చు, ఎక్కడ నా చేతిలో మాత్రం నీ చావు తప్పదు. ఎవరు చేతిలో ఎవరు సస్తారో అతి త్వరలో తెలుస్తుంది. ఏం బెదిరిస్తున్నావా? జరగబోయే దానిని గురించి హెచ్చరిస్తున్నాను. హెచ్చరించడమే కానీ హెచ్చరించబడ్డం, శాసించడమే కానీ శాసించబడ్డం ఈ రఘునాథ్ జాతకంలోనే లేదు. అయితే నిన్ను హెచ్చరించిన మొదటి వ్యక్తిగా నన్ను గుర్తించుకో. అచ్చా, నిన్ను హెచ్చరించిన ఆఖరి వ్యక్తిగా కూడా నిన్నే గుర్తించుకుంటా. మిస్టర్ రఘునాథ్, అనవసరముగా నా టైం వేస్ట్ చేయకు. నేను అరెస్ట్ చేయడానికే వచ్చాను. వారంటీతో వచ్చావా? వారంటీ ఏమిట్రా? నువ్వు లాయర్ నరేంద్ర భూపతిని చంపుతుండగా తీసిన ఫోటోలు, కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు నువ్వు గాలిని బంధించాలనుకుంటున్నా. నా కను సంఖ్యలకే కలగల్లాలి. ఏమీ చేయలేవు. నీవు నమ్ముకున్న ఈ చట్టాన్ని నా సొమ్ముతో కొంటాను. నువ్వు ఊపిరిగా పెంచుకున్న నీ సాక్ష్యాలు మారి చేసి నీ కళ్ళ ముందే రాజులా బయటికి రాకపోతే నా పేరు రఘునాథే కాదు. పోలీస్ వాడంటే పొలిటికల్ వాడు అనుకున్నావురా? డబ్బులిచ్చి కొనడానికి. పార్టీ బట్టలంటే గద్దరు బట్టలు అనుకున్నావా? రోజుకొక రంగు మార్చుకోవడానికి. చూడు, ఏ చట్టానైతే నువ్వు కొనాలనుకున్నావో ఆ చట్టం ముందు నిన్ను దోషిలా నిలబెడతాను. నువ్వు తోడమాడ చేస్తున్న సాక్ష్యాలనే ఆధారంగా చేసి నిన్ను ఉరికంబం ఎక్కిస్తాను. ఈ ధర్మయుద్ధంలో గెలుపు నాదే. నా పేరు విశ్వనాథే. నువ్వు కొండని తీసుకోవాలనుకుంటున్నావు, పిండి అయిపోతావు. ఈ ఆటలో నేను రాటు తేలేను. రాటు తేలిన రౌడీ అయినా, మోటు తేలిన మొనగాలైనా ఈ విశ్వనాథ్ అలిపిడి వింటే మొనకొక్కలా జారిపోవలసిందే. జారిపోవడానికి పారిపోవడానికి నేనేమన్నా జోబులు కత్తిరించే చిల్లరగా అనుకుంటున్నావా? గడగడలాడించే గోండాని. బాగు పట్టిన ప్రతి మోకరగాడు మోసైపోతున్నా. కండల్లో కళాజీ ఉండాలి, గుండెల్లో ధైర్యం ఉండాలి. ఈ రెండు లేవు. నువ్వేం మాట్లాడివిరా? నేనేంటో నా బ్రతికేంటో నీకు పక్క రాజానికి పాల్గొలేని రోజు నీకే అర్థమవుతుంది. మర్యాదగా నేను చెప్పినట్లు మసలుకో, లేదా నీ తలకాయ కాలికాదే కాలి ముందు కనబడుతుంది. నీ మొండం మర్రి చెట్టుకి వేలాడుతుంది. నీ ముందు ఉన్నది వేరే కిషోరం అని తెలుసుకోరా. కండల తిరిగిన మునగాలైనా, ముందులు చేసిన గోండాలైనా ఈ విశ్వనాథ ముందు తల ఉంచక తప్పదు. మర్యాదగా చట్టానికి లొంగిపో. కమాన్.